హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరందరూ ఇంకా నా ఛానల్ లైక్ కొట్టకపోతే ప్లీజ్ వెళ్ళి ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను ఇవాళ కుర్తీ వేసుకొని రెడీ అయ్యాను. July 4th ఇవాళ. కుర్తీ వేసుకున్నాను, ఎందుకు అలా అనిపించింది వేసేసుకున్నాను. ఇవాళ ప్లాన్స్ ఏంటంటే పెద్దగా ఏం లేదు, పిక్నిక్ లాగా కొత్తగా డిఫరెంట్ గా బీచ్ దగ్గర వెళ్ళి అక్కడ ఫైర్ వర్క్స్ కూడా కనిపిస్తాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మ్యాట్ వేసుకొని కొంచెం పిక్నిక్ లాగా, కొంచెం పక్కన పార్క్ కూడా ఉంది, డెల్మార్ వెళ్తున్నాము. అండ్ ఇవాళ అక్కడ ఫైర్ వర్క్స్ కూడా జరుగుతుంది. అక్కడే ఉంటామా, బీచ్ దగ్గరే ఉంటామా, లేకపోతే అక్కడి నుంచి ఫైర్ వర్క్స్ 15 minutes మినిమం జరుగుతుంది. సో చూడ్డానికి వేరే చోట అయినా వెళ్తున్నామా తెలీదు. డెల్మార్ బీచ్ కి వెళ్తున్నాము బేసికలీ. సో అక్కడికి వెళ్ళి ఫుడ్ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా హ్యాపీగా తిందాము అని అనుకుంటున్నాము. అంటే బయట వెళ్ళి రెస్టారెంట్ వెళ్ళి తినొచ్చు, కానీ ఇంట్లో చేసుకుని అక్కడ అలా వాతావరణంలో తింటే అసలు కిక్కే వేరే కదా. సో అందుకని అక్కడ వెళ్ళి పిక్నిక్ లాగా చేసుకుంటున్నాము మా 5 అండ్ చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ బై ద వే, తాష్వి అత్తయ్య గారు ఇద్దరు కల్కి మూవీ చూడడానికి వెళ్ళారు. మేము ఒక 3-4 days బ్యాక్ వెళ్ళి చూసేసాము. వాళ్ళైతే చూడలేదు. తాష్వి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించింది చూడాలని. సో అత్తయ్య గారిని అండ్ తన్ని ఇద్దరు డ్రాప్ చేయడానికి అయితే సురేష్ వెళ్ళాడు. సో ఇంకా పన్నీర్ కంటిన్యూ చేయాలి, అది ఫినిష్ చేసుకొని అండ్ విల్ సీ ఇంకేమైనా ఐటమ్ చేసుకుంటామా లేదా అని చూద్దాము. సలాడ్ ఒకటి ఆలోచిస్తాను. అండ్ వాట్ ఎవర్ ఐ టేక్ ఐ విల్ షో యూ ఏంటి ఎలా తీసుకెళ్తున్నాము అని. సో ఎప్పుడు వెళ్తామంటే సాయంత్రం 6-6:30 అలా బయలుదేరదాం అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా చాలా హాట్ గా ఉంది అండ్ హీట్ వేవ్ ఉంది ఇవాళ చెప్పాలంటే. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అందుకని ఈవినింగ్ కొంచెం లేట్ గా వెళ్తే 8-8:30 వరకు వెళ్తుంటుంది అనమాట. అక్కడ 1.5 hour అయినా ఎంజాయ్ చేయొచ్చని అనుకుంటున్నాము. సో ఇది మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్దామని అనుకుంటున్నాము. ఇవాళ July 4th కాబట్టి ఎంత రష్ ఉంటుందో మాకు ఐడియా లేదు. సో చూద్దామని బయలుదేరుతున్నాము. అలాగే ఇక్కడ దీక్ష బుక్ రీడింగ్ చేస్తుంది, చూస్తున్నారు కదా. ఈ మధ్య బాగా అలవాటైంది తనకి. సో ఇప్పుడు రూబియోస్ వెళ్దాం అనుకుంటున్నాము సరదాగా. ఎప్పుడు చూస్తే ఐహాబ్ కానీ నట్మే కానీ వెళ్దాం అనుకుంటాము. సరే ఈసారి సరదాగా డిఫరెంట్ లంచ్ రెస్టారెంట్ ట్రై చేద్దామని చెప్పి ఆ రూబియోస్ కి అయితే వెళ్ళాము. అక్కడ తిన్న తర్వాత వాన్స్ కి అయితే వెళ్ళాము. కొంచెం వాళ్ళ గ్రాసరీస్ ఏమైనా తెచ్చుకుందామని. మెయిన్లీ వాళ్ళ చెప్పాను కదా అక్కడ పిక్నిక్ లాగా చేసుకుంటున్నామని, దానికోసం ప్రిపరేషన్ కోసం తెచ్చుకుంటున్నాను. ఫస్ట్ తెప్పాల చెక్క చేద్దాము అనుకున్నాను. పిక్నిక్ లో చాలా బాగుంటుంది, ఇట్లాంటి డ్రై ఫుడ్స్ చాలా బాగుంటుంది అనుకున్నాను. కాకపోతే పన్నీర్ మిగిలిపోయిందనమాట. ఇంట్లో చాలా డేట్ అయిపోతుందని చెప్పి పన్నీర్ది ఏదైనా చేద్దాము, పిల్లలకి ఇష్టం అవుతుందని చెప్పి. ఇంకా దానికి ఏదైనా ఎక్స్ట్రా ఇప్పుడు టిక్కా చేయాలంటే ఇవన్నీ కావాలి కదా, క్యాప్సికమ్ అవన్నీ. సో అవన్నీ తెచ్చుకున్నా, కానీ షాప్ లో చాలా చాలా లైన్ ఉండింది. సో తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చోలే అయితే చూస్తున్నారు కదా, ఈ కూర చేశాను. ఐ థింక్ అందరికీ ఈ రెసిపీ అయితే తెలిసే ఉంటుంది. స్పెసిఫిక్ గా అందరూ చేసే రెసిపీనే. టొమాటో ఆనియన్ వేసి చేశాను. అండ్ నా సారీ ఒకటి ఉతికి పెట్టాను అనమాట మెషిన్ లో. సో దాన్ని ఆర్పెట్టడానికి నేను ఇక్కడ బ్యాక్ యార్డ్ కి అయితే వచ్చాను. ఎంత ఎండునిందంటే ఎగ్జాక్ట్లీ ఒక 30-35 minutes లో ఆరిపోయింది అనమాట చాలా. అండ్ దిస్ ఈస్ ఆల్సో లైక్ అ చైనా సిల్క్ శారీ, తొందరగా ఆరిపోతాయి, ఇంట్లోపల వేసినా కూడా ఆరిపోతుంది. చైనా సిల్క్ శారీ బేసికలీ నేను ఎవ్రీడే క్లోత్స్ తోనే వేసేస్తాను, ఒక నెట్ బ్యాగ్ లోనే వేసేస్తాను. దీనికి కలరు పోదు, అసలు షైనీనెస్ కూడా పోదు, నార్మల్ వాషే వేసేస్తాను అనమాట. రీసెంట్ గా ఎక్స్ప్రెస్సో మేకర్ తెచ్చుకున్నాము అమెజాన్ నుంచి, కావాలంటే లింక్ వేస్తాను ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళకి. ఇది మన ఇండియన్ మెథడ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది డికాక్షన్ చేసుకోవడము. కాఫీ నచ్చిన వాళ్ళకి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు కొంచెం ఎక్కువే చేస్తారు. దీని క్వాలిటీ అయితే కొంచెం అల్యూమినియం లాగా అనిపించింది, బట్ ఇట్ ఈ స్టీల్ అంట. చూడాలి ఎట్లా, కొన్ని రోజు వాడిన తర్వాత రివ్యూ కావాలంటే నేను ఇస్తాను. దీనికి 3-4 parts ఉన్నాయి. ఇది స్కూప్ తో పాటు వెనకాల క్లిప్ లాగా కూడా ఇచ్చాడు.
సో దీంట్లో పౌడర్ వేయాలి అండ్ కింద వాటర్ వేయాలి కింద పార్ట్లో. అండ్ ఇప్పుడు పౌడర్ వేస్తున్నాము, కొత్త ప్రోడక్ట్ అయితే ట్రై చేస్తున్నాము. ఈ పౌడర్ వచ్చి పాండురంగ అని, ఇది చిక్మగళూరు బ్రాండ్. మొన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఈ బ్రాండ్ కాఫీ చేసి ఇచ్చారనమాట, వాళ్ళు కర్ణాటక వాళ్ళు. సో అది తాగిన తర్వాత మనకు కూడా కావాలని చెప్పి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము. సో ఇది వెబ్సైట్ అయితే నాకు గుర్తుకు రావట్లేదు, కానీ నేను డిస్క్రిప్షన్లో అయితే వేస్తాను. అండ్ ఇక్కడ ఆ స్కూప్ తీసుకొని మొత్తం లెవెల్లో వేసేయాలి ఒక్కసారికి. నా కింద వాటర్ అయితే వేసి తర్వాత ఇప్పుడు దాంట్లో తిప్పేద్దాము. తిప్పేసిన తర్వాత పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టేస్తాం అనమాట. నాకు అదే నచ్చింది దీంట్లో. యాక్చువల్లీ హాట్ వాటర్ యాడ్ చేయొచ్చు, వేసేయచ్చు, బట్ ఇలా చేస్తే కనుక మీకు చూపిస్తాను, పైనుంచే అలా పొంగు వస్తుంది అనమాట. సో ఇక్కడ మన డికాక్షన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాలు పొంగించుకొని దాంట్లోనే డికాక్షన్ వేసేసుకుంటాం అనమాట. చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. నేనైతే తాగలేదు, సో సురేష్ అయితే చాలా బాగుంది అన్నాడు, కానీ నాకు స్మెల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నింది. మీ అందరూ ఎంతమంది వాడతారో, హౌ మెనీ పీపుల్ ఆర్ సో క్రేజీ అబౌట్ కాఫీ కమెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా బాగుంది. ఈ కప్ వచ్చేసి ఐకియా కప్పు, దాంట్లో వేసుకొని తాగితే ఆహా, నాకు ఒక ట్రాన్స్పరెంట్ కప్పు పిచ్చి అనమాట. సో చాలా చాలా బాగుంది. నేను బ్లాక్ కాఫీ చేసుకున్నా దాంట్లో. అండ్ ఇక్కడ చూస్తున్నట్టు నేను బేసన్ ఫ్లోర్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రెసిపీ టిక్కా చేసుకోవడానికి బేసికలీ దాన్ని పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్స్ అవన్నీ నేను మ్యారినేట్ చేసుకొని చేద్దామని. సో సురేష్ కూడా వచ్చాడు వంటింటికి, యాజ్ ఇట్ వాజ్ అ హాలిడే. తనకు కూడా చాలా చాలా ఇష్టం వంటింట్లో, యాజ్ యూ ఆల్ నో, ఎప్పుడు చెప్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఫస్ట్ పెరుగు వేసుకుంటున్నాము. పెరుగులో ఫస్ట్ కొంచెం కారపొడి వేసాడు, యాజ్ యూజువల్ హీ లవ్స్ స్పైసీ పౌడర్. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, బేసన్ ఫ్రై చేసాం కదా అది వేసాము. అండ్ యాజ్ యూజువల్ క్యూమిన్ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసేసుకుంటాం అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా దాన్ని విస్క్ చేయాలి. విస్క్ చేసి ఇప్పుడు పనీర్ అంతా మొత్తం దాంట్లో డిప్ చేసి మ్యారినేట్ చేయడము బేసికలీ. అండ్ కొంచెం పసుపు, జీలకర్ర, కసూరి మేతి వేస్తున్నాడు జస్ట్ ఫ్లేవర్ కోసం. అండ్ సాల్ట్ కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ పచ్చడి కూడా వచ్చేసింది. దిస్ ఇస్ టొమాటో పచ్చడి అనమాట. సురేష్ ఇలాగే తెప్పిస్తూ ఉంటాడు, పొడిలు పచ్చడిలు తెప్పిస్తూ ఉంటాడు. సో తనకి తెలుసు అనమాట వెబ్సైట్ అంతా. తనే ఎప్పుడు యూజువల్లీ ఆర్డర్ చేసేది కాబట్టి సో అడిగి నేను డిస్క్రిప్షన్లో వేస్తాను లింక్. అండ్ దీక్ష వచ్చేసి వీడియో ఇచ్చేసాను అనమాట. లేకపోతే అసలు ఏం చేయనివ్వదు. ఫోన్లో తన ఫ్రెండ్తో యాక్చువల్లీ మాట్లాడుకుంటుంది. ఈ మధ్య డివైస్ అనేది ఈ మధ్య ఇదే ఎక్కువైపోయింది. చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఇట్లా మాట్లాడేసుకుంటున్నారు ఆన్లైన్. గంటలు గంటలు మాట్లాడేసుకుంటారు అసలు. దాంట్లో గేమ్స్ అయితే పెద్ద పిల్ల అయితే గేమ్స్ ఆడుకుంటుంది, కానీ ఇదైతే ఇంకా మాటలు. అండ్ సరే అది చాలని చెప్పి దానికి బొమ్మలతో ఆడుకోమని చెప్పాను. సో కలరింగ్ చేసుకుంటూ దాన్ని స్టూడెంట్స్ లాగా చేసుకుంటూ అది ఇమాజినరీ గేమ్స్ అయితే ఆడుకుంటుంది. ఇట్లాంటిది బాగా ఎంకరేజ్ చేస్తాను. గలీజ్ అవుతుంది కానీ ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. వాళ్ళు అలాగే నేర్చుకుంటారు కదా, మాటలు నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి, వేడి వేడి నూనె ఈ మిక్స్ చేసిన పిండిలో ఇది వేసుకుంటున్నాం అనమాట. వేస్తే కనుక అది క్రిస్పీగా వస్తుంది అని చెప్తారు. సో చూడాలి ఎలా వస్తుందో. 2 ప్యాకెట్ పన్నీర్తో పాటు క్యాప్సికమ్, ఆనియన్స్ అవన్నీ వేసేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే పన్నీర్ డిప్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత క్యాప్సికమ్ అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట. పన్నీర్ ఫస్ట్ చేసి పక్కన పెట్టేసి క్యాప్సికమ్, ఆనియన్స్ మిక్స్ చేసి ఇలా డైరెక్ట్గా పెట్టేసాము. అండ్ 1 అవర్ రెఫ్రిజిరేటర్లో నానబెట్టేసి ఇంకా ఆయిల్ ఫ్రై చేద్దామని తీసాం, కానీ గిన్నెలో ట్రై చేశాను నేనైతే. నాకు అంతా మరి నచ్చలేదు, ఎందుకంటే లోపల అసలు ఉడకలేదనమాట, అంటే ఫ్రై అవ్వలేదు. సో డీప్ ఫ్రై అయితే నేను చేయలేను. సో
లైక్ హెల్త్ రీజన్స్ వల్ల డీప్ ఫ్రై చేయట్లేదు. అదర్వైజ్ డీప్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ దీనికి కావాల్సింది బార్బిక్యూ, మా దగ్గర లేదు. సో వీఆర్ ప్లానింగ్ టు బై, చూడాలి ఏం చేయాలని. సో ఏం చేసామంటే తీసుకొని క్లీన్గా స్టిక్ తీసేసి డైరెక్ట్గా వేసేసాను. సో ఇట్ కెన్ ఫ్రై ఎవ్రీవేర్ అని చెప్పి. అండ్ కొన్ని అయితే అలా స్టిక్లో పెట్టేసి ఓవెన్లో పెట్టేశాను అనమాట. ఈ చిన్న చిన్న వాటికి ఇలా బేక్ చేయాలంటే, బ్రాయిల్ కానీ బేక్ కానీ చేయాలంటే చాలా చాలా ఈజీ. చిన్న ఓవెన్ ఉంటే, లేకపోతే పెద్ద ఓవెన్ మొత్తం లోపల ఇండియన్స్ తెలుసు కదా, మొత్తం అన్ని లోపల పెట్టుకుంటారు. గిన్నెల దోశ ప్యాన్ అంట, అదంట ఇదంట. అయినా నేను ఖాళీగానే ఉంచాను. బట్ యా, దిస్ స్మాల్ ఓవెన్ ఈస్ హెల్పింగ్ సో మచ్. అండ్ దిస్ ఈజ్ వాట్ వాజ్ అవర్ డిన్నర్ ప్రెప్. సలాడ్ కూడా చేసుకున్నాము అండ్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. అంటే కర్రీస్, రైస్ అన్నీ ప్యాక్ చేసుకున్నాను. స్పూన్స్, ప్లేట్స్ అన్నీ కావాల్సినవి. అండ్ మ్యాట్ కూడా వేసేసుకున్నాను. కింద కూర్చోడానికి మ్యాట్ అయితే తెచ్చుకున్నాను. లుక్ అట్ ద వెదర్, చాలా చాలా హాట్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ స్టిల్ 6:20, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అండ్ ఇది ఒక అనదర్ అవర్ వెళ్తుంది ఇట్లాగే. 7:30 వరకు చాలా ఎండ ఉంటుంది. వెదర్ మాకైతే చాలా చాలా ఇష్టము. ఇట్లాంటి వెదర్, ఎండ ఉండకూడదనే ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఎక్సలెంట్ ఉండింది. మనం వెళ్ళి కూర్చునేసరికి కాస్త గాలి తగిలింది అనమాట. అండ్ దిస్ ఇస్ టోరీ పైన్స్. ఈ ప్లేస్ అయితే అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము. స్పెషలీ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ వచ్చి అలా కూర్చొని శాండ్లో పిల్లలు ఆడుకుంటారు, చాలా బాగా. అది కూడా ఒకసారి వ్లాగ్ చేస్తాను. ఈ సమ్మర్ డెఫినెట్గా పిల్లల్ని తీసుకెళ్ళాలి. వాళ్ళకి ప్రామిస్ చేశాను కాబట్టి ఐ డెఫినెట్లీ కమ్ హియర్. ప్రస్తుతానికైతే అక్కడ నించొని కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. ఎందుకు అక్కడ స్టాప్ బై చేసామంటే ఆ సన్ రైజ్ కనిపించింది. ఎంత బాగుండిందో అసలు, 2 కళ్ళు చాలు. ఈ కెమెరా అస్సలు ఏమీ న్యాయం చేయట్లేదు. నిజంగా ఎంత బాగుండిందంటే ఇట్ వాజ్ లైక్ అ పీస్ అన్నమాట. బ్లెస్సింగ్ లాగా ఉన్నింది మొత్తం వ్యూ అంతా. ఈ వ్యూ వచ్చేసి టోరీ పాయింట్ ఆపోజిట్ లో ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మొత్తం లేక్ కింద, పైన అయితే ఇలా మొత్తం గ్రాస్ వచ్చేసింది, మెడోస్ లా కనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి డెల్మార్ బీచ్ కి అయితే వెళ్ళడం ప్లాన్ చేశాము. డెల్మార్ లో యూజువలీ అక్కడ గ్రాస్ ఉంటుంది, పక్కన ప్లే ఏరియా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ లైక్ అ వెరీ ప్రిటీ అనమాట ఈ వ్యూ. అండ్ అక్కడ చక్కగా కూర్చొని మంచిగా తిన్నాము. అసలు ఆగలేదన్నమాట. వెళ్ళేసరికి 7:10 అయిపోయింది. పార్క్ చేసి అక్కడ ఒక ప్లేస్ వెతుక్కోవడానికి మాకు టైం పట్టింది. సో 7:15, 7:30 అయిపోయింది. అందరికి బాగా ఆకలేసింది కాబట్టి ఇంకా ఫస్ట్ తినడం మొదలెట్టేసాము. అండ్ ఎంత మంది వచ్చారంటే చాలా బాగుంది. అండ్ చాలా మంది వచ్చారు. అండ్ వీ హ్యాడ్ సమ్ ప్లేస్ టు సిట్ డౌన్ అనమాట. తాష్వి దీక్షగా అయితే చాలా నచ్చింది. అంటే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, పిల్లలతో పాటు ఫస్ట్ టైం చేస్తున్నాము, ఎప్పుడు చేయలేదు. అండ్ దే ఎంజాయ్డ్ అలాట్. యూజువల్లీ నా పిల్లలకి గ్రాస్ అంటే కొంచెం అలర్జీ ఎక్కువ అనమాట. సో అందుకని నేను యూజువల్లీ ప్రిఫర్ చేయను. ఈసారికైతే వి గాట్ లక్కీ అని చెప్పొచ్చు. ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. అండ్ ఒక్కొక్కరికి ఒక వ్యూ నచ్చుతుంది అనమాట. వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి అలా ఫోటో తీసుకోవడం నాకు కాస్త టైం పట్టింది. అండ్ ఇక్కడ వచ్చి ఆ వీడియో ఎందుకు తీసానంటే ఆ క్లౌడ్ లో నాకు వీణ కనిపించింది. అంటే నా ఇమాజినేషన్, సురేష్ అందరి ఇమాజినేషన్ లో వచ్చింది అనమాట. వెంటనే వీడియో తీసాను. అండ్ కింద చూసారా, ఆ బీచ్ ఎదురుగుండా ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ ఎదురుగుండా లైట్ పడితే ఆ వాటర్ లో ఒక బ్లూమింగ్ లైట్ లా కనిపించింది. అండ్ ఇక్కడ సురేష్ మాట్లాడుతున్నాడు. CBS న్యూస్ వాళ్ళు ఇన్ జనరల్ గా పబ్లిక్ ని అడుగుతున్నారనమాట. అండ్ ఈయనకి ఆ ఆపర్చునిటీ వచ్చింది. హీ విల్ నెవర్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అండ్ తాష్వి దీక్ష చాలా చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళిపోయారు ఆ కెమెరా చూడంగానే. అండ్ ప్రాబబ్లీ ఇట్స్ జీన్స్ అనమాట. కొంచెం కూడా ఎంబారస్మెంట్ అయితే ఉండదు. నాకు చాలా చాలా పబ్లిక్ లో అలా అసలు మాట్లాడలేను. అండ్ దే రియలీ లుక్ రియలీ గ్రేట్ మాట్లాడుతూ. అండ్ వ్యూ చూడండి, ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది, నైట్ అయిపోతుంది. ఇంకా కాసేపట్లో ఫైర్ వర్క్ ఉందన్నమాట.
ఫైర్ వర్క్ చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. ఫైర్ వర్క్ వచ్చేసి అక్కడ ఒకళ్ళని అడిగితే ఈ సైడ్ ఇక్కడే పక్కన కార్ పార్కింగ్ లో నించుంటే యూ కెన్ సీ గుడ్ ఫైర్ వర్క్. అక్కడ డెల్మార్ ఫేర్ ఉంది, ఫేర్ గ్రౌండ్ లో చేస్తారనమాట. చాలా మంది వచ్చారు, మొత్తం జనం నిండిపోయారనమాట కార్ పార్కింగ్ దగ్గర. యూజువలీ అక్కడ పార్కింగ్ అంటే $10 పడుతుంది. సో రోడ్ లో అంతా కార్ పార్క్ చేసుకొని అందరూ ఇక్కడ వచ్చి చూస్తారు. చాలా పైకి వస్తుంది అనమాట. అండ్ మెయిన్ రీజన్ మనం డెల్మార్ ఫేర్ గ్రౌండ్ కి వెళ్ళలేదంటే ఈవిడికి కొంచెం సౌండ్ అంటే కొంచెం భయం వేస్తుంది. ఫైర్ వర్క్స్ అయితే ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుందని తనకి భయం అనమాట. కార్ నుంచి దిగను అని చెప్పి గొడవ పెట్టింది. అయినా ఒక్కసారైనా అలవాటు చేయాలి అని చెప్పి అలా తీసుకొచ్చాము. అండ్ చాలా బాగా జరిగిందండి, చాలా బాగుంది. అంటే మనకి ఎవ్రీ ఇయర్ దీపావళిలో ఇలా చేసుకోవాలి అలవాటు, వీళ్ళకి July 4th అప్పుడు చేస్తారు. అయితే ఇండియన్స్ ఇక్కడ ఉండేవాళ్ళు USA లో July 4th కూడా చేసుకుంటారు, తర్వాత దివాళీలో కూడా చేసుకుంటారు. 2 సార్లు చేసుకుంటారు. పండగే పండగ. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ 9 PM స్టార్ట్ చేస్తారు అనుకున్నాం, కానీ 9:20, 9:25 అలా స్టార్ట్ చేశారు. అండ్ ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 20-25 minutes అయిపోయింది. 9:45, 9:50 కల్లా అయిపోయింది. అండ్ బయలుదేరుతున్నాం అనమాట. అండ్ దిస్ రోడ్ ఇస్ డెల్మార్ రోడ్. ఎంత బాగుందంటే అంటే ఇండియాగా గుర్తొచ్చేస్తుంది. అంత షాప్స్ అంతా బయట ఉండి ఇంకా బయట అట్లా వాకింగ్ చేసేయచ్చు అనమాట చీకట్లో. ఇట్ విల్ బి వెరీ నైస్. ఇండియాలో బెంగళూరు మాల్ దగ్గర ఎదురుగుండా నడిచినట్టే ఫీలింగ్ వస్తుంది నాకైతే. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతకే దిస్ ఇస్ హౌ వీ స్పెంట్ ఆర్ July 4th. మీరందరూ ఏం చేశారు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు, ఒక్క లైక్ అయినా కొట్టండి, ఏం పోదు మీకు ప్లీజ్. అండ్ ఇంతకే ఆపేస్తాను. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ అండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.